వీణ ఉన్నదని అమ్మవారి చేతిలో. ఏమిటా వీణ పేరు? కచ్చెపి అనే వీణను ధరించి ఉన్నది జగన్మాత తల్లి పరమేశ్వరి. ఆ యొక్క బ్రహ్మదేవుడు వేదాలను ధరించి ఉన్నాడు, జపమాలతో ఉన్నాడు, కమండలముతో ఉన్నాడు, పద్మంతో ఉన్నాడు స్వామి బ్రహ్మదేవుడు. అమ్మవారు ఆ శ్రవణానందభరితంగా కచ్చెమని వీణను వీటితో రాగాలు పలుకుతుందట. బ్రహ్మదేవుడు మహానందంగా వింటున్నాడట. ఎలా పలుకుతుందట? సరిగమ పదని ససరి పలకరి ససరి గగమమ పపదని దశ అని చెప్పి సరిగమల పలుకుతుంటే బ్రహ్మదేవుడు వింటుంటే అటువంటి సరస్వతీదేవిని బ్రహ్మదేవుని ఎందరో ప్రార్థిస్తున్నారట. ఏమని ప్రార్థిస్తున్నారు? అమ్మ విద్యల రాణి, చదువుల తల్లి, వీణా పాని, సత్యలోక నివాస రాణి, బ్రహ్మ పట్టుమరాని జగన్మాత తల్లి, నిన్ను దళంచి పుస్తకం చేతను పూరితి నీవు నా ఇళ్ళమ్మందు నిలిచి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లం పలుకుము నాదు వాక్కున సప్రీతి జగన్మాత పుల్లాసాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు జృంభారణ సుకుమారే సుఖాకారే సునేత్రే సూక్ష్మధ్యమే సుప్రసన్న భవశివే సుమృడిగా సరస్వతి అకారాది క్షకారాంత వర్ణా వైవధాని వీణా పుస్తక అస్తవ్యాతు ప్రణోదేవి సరస్వతి యాకుందేందు తుషారహార ధవలాసు వస్త్రానిద యా వీణా వర్ణన్న పండితకర యశ్వత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుత్వ దేవై సదా పూజిత సామాన్వాదు సరస్వతి భగవతి నిశ్శేషాఖ్యాపహమ్మ. విద్య లేకపోతే ఎంత పశువు అన్నారమ్మా. విలువ లేదమ్మా. చదువు కావాలమ్మా, జ్ఞానం కావాలమ్మా, మంచి వాక్కు కావాలమ్మా, మాటకారిధనం కావాలమ్మా, పండితుల్ని కావాలమ్మా, కవిత్వాలు కావాలమ్మా. ఇవన్నీ కూడా సరస్వతీదేవి అనుగ్రహం చేత మాత్రమే వస్తాయట. అమ్మా నీ అనుగ్రహం కలిగితే మోగవాడిని మహాపండితుని చేసేసావు కదమ్మా. ఒక మోగవాడు అమ్మవారి గుళ్ళో కూర్చుని ఉన్నాడు, మాటలు రాము. అమ్మవారు అర్ధరాత్రి ఊళ్ళోకి బయలుదేరి వెళ్తున్న వాయిద్యాలకి. అప్పటి వరకు మహాపండితుడు కూర్చుని ఉన్నాడు, కవిత్వాలు చెప్పాడు అమ్మవారి పైన. అమ్మ బయటికి వెళ్తూ నోటితో తాంబూలం నవ్వుతూ ఉందట జగన్మాత. ఆ తాంబూలం పెడత తీసి ఈ పండితుడు నోట్లో పెట్టబోయిందట. చిచ్చి ఎంగిలి తాంబూలం నోట్లో పెడుతుంది అని చెప్పి ముడోడు మూసుకున్నాడు. పక్కనే ఉండు మోగవాడు ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండిపోయాడు. ఆయన నోరు మూయగానే ఈ పెడత తీసుకెళ్లి తాంబూలం పెడతా ఆ మోగవాడు నోట్లో వేసింది. అప్పటికప్పుడే మహాపండితుడు అయిపోయి అమ్మవారి మీద 500 పద్యాలు 500 శ్లోకాలు రచించేది అమ్మను ప్రార్థించేశాడు. అందుకని ఆయన్ని మోగ కవి అంటారు. ఆయన రచించినటువంటి శ్లోకాల పేరు మోగ పంచశతి. మీరు పుస్తకాల సభలో ఎక్కడైనా దొరుకుతుంది ఆ పుస్తకం. ఇప్పటికీ ఉన్నాయి 500 శ్లోకాలు అమ్మవారి ముఖం మీద, అమ్మవారి చిరునవ్వు మీద మందహాస వరదానంద శ్లోకాలు అని చెప్పి 500 శ్లోకాలు రచించేసాడమ్మా. మోగవాన్ని మహాపండితుని చేసేసేవమ్మా నువ్వు. మహాకవి కాళిదాసుడు ఎటువంటి వాడు, ఎంత పండితుడైపోయాడు. ఇవన్నీ నీ అనుగ్రహమే కదమ్మా. తెనాలి రామలింగుడు ఎవరమ్మా? ఆఖరు చెప్తాను ఇవన్నీ నీ అనుగ్రహం కదమ్మా తల్లి. నీ అనుగ్రహం కలిగితే ఎందుకు పనికిరాని వాడు కూడా మహాపండితుడు అయిపోతాడమ్మా. అనుగ్రహించి తల్లి అని చెప్పి అమ్మని ఎన్నో విధాలుగా ప్రార్థిస్తున్నారట మా జగన్మాత సరస్వతీదేవిని. చూస్తున్నారు విమానంలో నుంచి. ఇక్కడ ఇంకో గొప్పదాన్ని ఏంటో తెలుసమ్మా, విమానంలో బ్రహ్మదేవుడు ఉన్నాడు కదమ్మా. మరి కింద సత్యలోకంలో ఎవరు ఉన్నారండి? ఇంకో బ్రహ్మదేవుడు కనపడుతున్నాడు. పక్కనే సరస్వతి మాత. అవి ఎన్ని అద్భుతమైన సత్యలోకం అంతా కనిపిస్తుందమ్మా. బ్రహ్మకే బ్రహ్మను చూపించావా తల్లి జగన్మాత.